కెనడాలో ఖలిస్తానీలు రెచ్చిపోయారు. కాగా కెనడా నుంచి 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటువాదులు టొరంటోలోని మహల్తం గురుద్వారాలో ప్రదర్శన నిర్వహించారు. ఇక నిరసనకారులు భారత ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ బొమ్మలను అభ్యంతరకర రీతిలో ఓ బోన్లో పెట్టి ప్రదర్శించారు. కాగా ఏర్పాటువాదులు నిర్వహించిన ఈ హిందూ వ్యతిరేక కవాతు మీడియా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవలే ఖలిస్తానీ మద్దతుదారులు ఓ గురుద్వారా మందిరంలో విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం జరగడం గమనార్హం. కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ఓ నాయకుడు పవన్ బిండా ఈ వీడియోను ఎక్స్ లో పోస్టు చేశారు. ఇది భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళన కాదు, ఖలిస్తానీ గ్రూపునకు ఉన్న హిందూ వ్యతిరేకత ఇది. కెనడాలో జరిగిన అతి భయంకరమైన దాడికి ఈ గ్రూపే కారణమని రాసుకువచ్చారు. కనిష్క బాంబింగ్ ఘటనను గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ఖలిస్తానీలు రెచ్చిపోయారు. కాగా కెనడా నుంచి 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటువాదులు టొరంటోలోని మల్టాన్ గురుద్వారాలో ప్రదర్శన నిర్వహించారు. నిరసనకారులు భారత ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ బొమ్మలను అభ్యంతరకర రీతిలో ఓ బోన్లో పెట్టి ప్రదర్శించారు. కాగా వేర్పాటువాదులు నిర్వహించిన ఈ హిందూ వ్యతిరేక కవాతు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవలే ఖలిస్తానీ మద్దతుదారులు ఓ గురుద్వారా మందిరంలో విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం జరగడం గమనార్హం. కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ఓ నాయకుడు పవన్ బిండా ఈ వీడియోను ఎక్స్ లో పోస్టు చేశారు. ఇది భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళన కాదు, ఖలిస్తానీ గ్రూపునకు ఉన్న హిందూ వ్యతిరేకత ఇది. కెనడాలో జరిగిన అతి భయంకరమైన దాడికి ఈ గ్రూపే కారణమని రాసుకువచ్చారు. కనిష్క బాంబింగ్ ఘటనను గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.